ఢిల్లీ పరిస్థితి గ్యాస్ ఛాంబర్లా తయారవుతోందా? పిల్లల్ని గ్యాస్ ఛాంబర్లో పెట్టినట్లే అన్న సుప్రీం ఘాటు వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? ఢిల్లీ కాలుష్యం కోరల్లో ఎందుకు బయటకు రాలేకపోతోంది? ప్రభుత్వాలు మారినా దేశ రాజధాని పరిస్థితి ఎందుకు మారలేకపోతోంది? తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా తయారైన పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి? ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం. 80% ఇళ్లలో ఒకరికి అనారోగ్యం. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. శుక్రవారం 330కి చేరిన వాయు నాణ్యత. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకుంది. పలు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గత నెల ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లోని 80% ఇళ్లలో విషపు గాలి కారణంగా కనీసం ఒక సభ్యుడు అనారోగ్యానికి గురైనట్లు సర్వేలు చెబుతున్నాయి. గాలి కాలుష్యం కారణంగా ప్రజల ఆయుర్దాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రతి సంవత్సరం ఈ పరిస్థితి కనిపిస్తున్నా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. శుక్రవారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 330 దాటింది. గత వారం అది 440 కూడా చేరుకుంది. డిసెంబర్లో అది చాలా ఎక్కువ స్థాయికి వెళ్లిపోతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం అది 50 దాటకూడదు. రాజధాని ప్రాంతం ఎన్సీఆర్లో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సత్వర చర్యలు తీసుకునేందుకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ CAQMకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎటువంటి సహేతుకమైన చర్యలనైనా ప్రోత్సహిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ AR గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, కొన్ని ప్రాంతాల్లో 50% హాజరు ప్రతిపాదనల్ని CAQM సుప్రీంకోర్టు ముందుంచింది. కాలుష్యం అత్యధికంగా ఉండే నవంబర్, డిసెంబర్ నెలల్లో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. దానివల్ల పిల్లల్ని గ్యాస్ ఛాంబర్లో పెట్టినట్లవుతుందని అభిప్రాయపడింది. ఢిల్లీ ప్రభుత్వం అందుకు అంగీకరిస్తూ రాజధాని రాష్ట్రంలో అన్ని పాఠశాలల పరిధిలో స్పోర్ట్స్ ఈవెంట్స్ ని వాయిదా వేసింది. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. వాహనాలు విపరీతంగా పెరిగిపోవడం ప్రధాన కారణం. చెట్లను కొట్టేసి నగరాన్ని కాంక్రీట్ జంగిలిగా మార్చేయడం మరో కారణం. పొరుగు రాష్ట్రాలు, ముఖ్యంగా పంజాబ్లో పంటల్ని తగలబెట్టడం మూడో కారణం. నగరంలో విపరీతంగా చెత్త పేరుకుపోవడం కూడా ప్రధాన కారణమే అవుతుంది. వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రోత్సహించాలి. లగ్జరీ డీజిల్ కార్లపై పర్యావరణ ఛార్జీలు వసూలు చేయాలి. ఆ నిధితో కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవచ్చు. ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల్ని నిషేధించాలి. రెండు వైపులా చెట్లు నాటి కొత్త రోడ్లను నిర్మిస్తే మంచి లంగ్ స్పేస్ వస్తుంది. అటువంటి కాలుష్య నియంత్రణ ప్రణాళికలు అంటే GRAP అమలు చేయాలి. కృత్రిమ వర్షం కురిపించే ప్రయత్నాల ద్వారా కాలుష్యం ప్రబలకుండా చూసుకోవచ్చు.